బా నేను కాల్ చేస్తానన్నా అయినా ఎందుకు చేయలేదు తెలుసా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. రీఛార్జ్ అయిపోయిందా లేకపోతే నువ్వు ఊరు లవ్ లో అన్నా పడ్డావా? ప్రేమలో పర్లేదు బావా, తోసేశారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఏమైందిరా, దెబ్బలేమన్నా తగిలాయా ఏంది? నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందిరా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఏమైందిరా, అమ్మాయిలు పట్టడం లేదని నువ్వు కళ్ళలు కన్నా స్టార్ట్ చేసావా ఏంది? నిజంగానే చేసిందిరా. అప్పుడు నేను షాక్ అయ్యా, ఇప్పుడు నువ్వు షాక్ అవుతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక్క నిమిషం రా. హలో రే బా, ఇక్కడ భయంకరమైన సంఘటన ఒకటి జరిగిందిరా. బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయిందా లేకపోతే నువ్వు ఎరుకన్నా బిర్యానీ షేర్ చేసావా? అది కాదురా, మనం విశ్వనాథ్కి ఎవరో ప్రపోజ్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? ఎవరు రావడం? ఎవరు రావడం? ఏం రా తాగేస్తున్నా? పెట్రా ఫోనా? ఏంద్రా ఇటు ఫోన్ కట్ చేస్తారా? సరే ఏమైంది నువ్వు చెప్పురా. నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందంటే నమ్మశక్యంగానే అనిపించలేదురా. నాకు కూడా సేమ్ నమ్మశక్యమే లేదు. చెప్పేదేంట్రా, అమ్మాయి నన్ను చూడంగానే ఒక పెద్ద హార్ట్ షేప్ లెటర్ అయితే నాకు ఇచ్చింది. ఆ లెటర్ ఓపెన్ చేయగానే పెద్ద పెద్ద అక్షరాలతో విల్ యూ బీ మై వైఫై బికాస్ ఐ ఫీల్ ఏ స్ట్రాంగ్ కలెక్షన్ అని రాస్తుంది బా. అదిరింద్రా. మరి నువ్వేమన్నావు? నా నోరు ఫుల్ హ్యాంగ్ అయిపోయింది. నేను ఒప్పుకుంటే ఇంటర్నెట్ ఎక్కడ స్లో అయిపోతుందని భయం వేసింది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పిచ్చిన. సరే ఆ తర్వాత ఏమైంది? నేను కంగారు పడిపోయి ఐఎమ్ సారీ, నేను ఇప్పటికే ఇతర నెట్వర్క్లో కనెక్ట్ అయిపోయానని చెప్పేసా. డేటా రీఛార్జ్ చేసుకోవాల్సింది.